Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, APSSDC Andhra Pradesh State Skill Development Corporation నుంచి 500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మీకు కానీ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది. అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ లేకపోయినట్లయితే ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేసినట్లయితే యూట్యూబే ఎక్కువ మందికి ఈ వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా మీరైతే అందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే నాకు కింద కామెంట్ అయితే చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా కామెంట్ అయితే చేయండి. మీ జిల్లాలో ఏవైనా ప్రైవేట్ జాబ్స్ ఉన్నట్లయితే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఎక్కువ మందికి ప్రశ్న ఉంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ప్రైవేటు ఉద్యోగాలు అయితే కావాలి కదా, మరి వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చూస్తున్నప్పుడు మేము అప్లై చేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళకైతే డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద మీరైతే క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ అన్ని జిల్లాలు అయితే కనిపిస్తాయి. అందులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జిల్లాలతో పాటుగా అదర్ అనే ఆప్షన్ కానీ మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్ జాబ్స్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి ఫీజు కూడా ఉండదు కనుక ఒక ట్రయల్ అయితే వేయండి. వాళ్ళు మీకు కాల్ చేసి అడుగుతారు. అదర్ దగ్గరే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అనేది మెన్షన్ అయితే అడుగుతారు కనుక మీకు కానీ కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లే. ఖచ్చితంగా అదర్ అంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు 100కి 100%. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అమెజాన్ నుండి వచ్చినటువంటి పార్ట్ టైం అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అయితే ఏపీఎస్ఎస్డిసి నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ జాబ్ రోల్ అనేది ట్రైనీ షాప్ ఫ్లోర్ ఆపరేషన్స్ అన్నమాట. క్వాలిఫికేషన్స్ అనేది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ బ్రాంచ్ అన్నమాట. బీఈ లేదా బీటెక్లో పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే డిప్లొమా వాళ్ళకి 12,000 నుంచి 13,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంజనీరింగ్ వాళ్ళకి 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయల శాలరీ ఇస్తారు. పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఉంటాయి. అదేవిధంగా సబ్సిడైజ్డ్ ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఫిమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. అంటే ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అన్మ్యారీడ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 500 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ అనేది 19 నుంచి 29 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. తడా శ్రీ సిటీలో ఉద్యోగం అయితే కల్పించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆగస్టు 30వ తేదీ వరకు కూడా మనకి అప్లై చేయడానికి టైం అయితే ఉంది. అయితే ఎవరైతే ముందు ఫిల్ చేస్తారో వాళ్ళకి ముందుగానే కాల్స్ అయితే వస్తాయి. కాల్స్లో చేసేటప్పుడే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇంటర్వ్యూ టైప్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కానీ, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకైతే వచ్చేయమని చెప్తారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎలా అప్లై చేయాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్లో మీరు ఎటువంటి ఫొటోస్ కానీ సర్టిఫికెట్స్ కానీ అప్లోడ్ అయితే చేయవలసినటువంటి అవసరం అయితే లేవు. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. జాబ్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే డిప్లొమా హోల్డర్స్కి 6 నెలల వరకు కూడా 12,000 రూపాయలు అయితే ఇస్తారు. ఆ తర్వాత 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. బీటెక్ వాళ్ళకి ఫస్ట్ 6 నెలలకి కూడా 13,000 రూపాయలు ఇస్తారు. తర్వాత 14,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ముందుగా క్యాండిడేట్ నేమ్, తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ అనేది రాయండి. కేటగిరీ అనేది మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి ఇలా జిల్లా నేమ్స్ అయితే ఉన్నాయి. మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కనుక ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి
కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మున్సిపాలిటీ మండల్ నేమ్ అనేది ఎంటర్ చేసి అడ్రస్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది, ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎస్ఆర్ నో అనేది పెట్టి ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలలు అనేది అక్కడ ఎంటర్ చేయండి. మనకి ఇయర్స్లోనే అది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టా కాదా అడుగుతుంది. ఎస్ఆర్ నో అనేసి ఎస్ అని క్లిక్ చేసి ఫినిష్ అయితే చేయండి. చేసినట్లయితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని అయితే వస్తుంది. ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇంకా మీకు వాళ్ళైతే కాల్ అయితే చేస్తారు. ఈ విధంగా మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే అప్లై అయితే చేసుకోండి. ఖచ్చితంగా కాల్స్ అయితే ఎక్కువ మందికి వస్తున్నాయి, మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.